మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ యొక్క వారం 18వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటనేది చూద్దాం. సో మనం చూసినట్టయితే కనుక ఈ యొక్క జనవరి మాసం కొత్త సంవత్సరంలో 3వ వారంలో గ్రహాల యొక్క గోచారం చూస్తే కనుక రవి, కుజ, బుధ, శుక్రులు గత వారమే ఒక్కొక్క గ్రహంగా మాస గ్రహాలన్నీ కూడా మకర రాశిలోకి రావడం అనేది మనం గమనించవచ్చు. మీన రాశిలో శని యొక్క సంచారం జరుగుతూ ఉంది. అలాగే మిథున రాశిలో గురుడి యొక్క రెట్రగ్రేషన్ జరుగుతూ ఉంది. సింహరాశిలో కేతు యొక్క సంచారం జరుగుతూ ఉంది. కుంభరాశిలో రాహు యొక్క సంచారం కూడా జరుగుతూ ఉంది. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా చంద్రుని యొక్క గమనం కూడా చూసినట్టయితే ధనస్సు, మకర, కుంభ, మీన రాశుల మీదుగా చంద్రుని యొక్క గ్రహచారం కూడా ఉంది ఇక్కడ. అలాగే ఈ యొక్క మాసంలో ఈ యొక్క వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ గ్రహ గోచారం ఆధారంగా ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ వారానికి మనం చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక ఈ రాశికి 6, 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆదివారం, సోమ, మంగళ 3 రోజులు కూడా ఈ రాశి వారికి చంద్రబలం అనేది అనుకూలంగా ఉంది. కర్కాటక రాశి వారికి ముందుగానే నేను చెప్పే విషయం ఏంటంటే నవగ్రహ ప్రదక్షిణ అనేది మ్యాండటరీగా వీళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉంటే చాలా మంచిది. ఎందుకంటే అన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఈ రాశి వాళ్ళకి జనరల్గా ఈ వారం ఎక్కువ మీరు శ్రద్ధ అండ్ కాన్సన్ట్రేషన్, జాగ్రత్త తీసుకోవాల్సిన విషయాలు ఏంటంటే యువర్ రిలేషన్షిప్స్కి సంబంధించిన విషయాల్లో మ్యారేజ్ విషయంలో అయితే మీ స్పౌస్తో కావచ్చు, బిజినెస్లో అయితే మీ పార్ట్నర్తో కావచ్చు, ఫ్రెండ్షిప్లో అయితే మీ ఫ్రెండ్తో కావచ్చు, అండ్ ఆఫీస్లో కూడా మీకు వర్కర్స్కి సంబంధించిన విషయాల్లో కూడా ఎందుకో సమ్ డిస్టర్బెన్సెస్ ఇన్ యువర్ రిలేషన్స్ ఇక్కడ మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అసలు ఈ సమయం దిస్ ఈజ్ నాట్ ఏ గుడ్ టైం ఫర్ సర్చింగ్ మ్యాచెస్. వివాహ ప్రయత్నాలకు కానీ, వివాహం చూడటానికి కానీ, మ్యారేజ్ మ్యాచెస్కి కానీ ఇది అంత అనుకూలమైన సమయం కాదు. నూతన వ్యాపారాలు పెట్టడానికి కానీ, వ్యాపారంలో కొత్త డెసిషన్స్ తీసుకోవడానికి కానీ, మార్పులు చేర్పులు చేయడానికి కానీ, దీనివల్ల వచ్చే కస్టమర్లు వెళ్ళిపోతారు తప్పించి పైసా ఉపయోగం ఉండే ఆస్కారాలు తక్కువ ఉన్నాయి. సో ఈ సమయంలో వ్యాపారంలో అయితే ఎక్కువ కస్టమర్స్ని అట్రాక్ట్ చేయటం అనేది చాలా టఫ్ టాస్క్గా మారుతుంది. బీ కాన్సన్ట్రేట్ ఆన్ దట్. అలాగే మ్యారేజ్ లైఫ్లో కూడా ఎందుకు తెలియదు, బట్ భార్యాభర్తల మధ్య అంత అన్యోన్యత కొరబడే ఆస్కారాలు కూడా మనకి మెయిన్గా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళకి మనం మెయిన్గా చూసినట్టయితే కనుక వారం ప్రారంభం ఈ రాశికి ఇక్కడ షష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం జరుగుతూ ఉంది. షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం జరగడం లోన్స్, ముఖ్యంగా అప్పులు తీసుకునే విషయంలో కొంచెం జాగ్రత్త వహించడం అనేది మంచిది. బట్ మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా ఈ రాశి వాళ్ళకు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. గురువు గారు కూడా రెట్రగ్రేషన్లో ఈ రాశికి 1000 స్థానంలో గోచారంలో ఉంటూ ఉన్నారు. బట్ డబల్ ఎక్స్పెన్సెస్ అనేవి కొంచెం కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రుణ, రోగ, శత్రుస్థానంలో కోర్టు కేసెస్లు గానో, కాన్ఫ్లిక్ట్స్ గానో, మెడికల్ గానో ఏదో విధంగా ఎక్స్పెన్సెస్ అయితే మాత్రం కొంచెం రేజ్గా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. బీ కాన్షియస్ ఆన్ యువర్ ఎక్స్పెన్సెస్. సోమ, మంగళవారంలో చూస్తే సప్తమ స్థానంలో చంద్రుడు కూడా అక్కడ సప్తమ స్థానంలోకి వెళ్తున్నారు. పంచగ్రహ కూటమి సప్తమ స్థానంలో ఏర్పడుతూ ఉంది. రవి, కుజ, బుధ, శుక్రులు ఇలాగా మొత్తంగా పంచగ్రహ కూటమి సప్తమ స్థానంలో ఏర్పడటం. సో దిస్ ఈజ్ ద టైం. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఏ గ్రహం కూడా సప్తమ స్థానంలో యోగిచ్చేవి కావు. న్యాచురల్ ట్రాన్సిట్లో
సో కాబట్టి దిస్ ఈజ్ హైలైటింగ్ యువర్ మ్యారిటల్ బాండింగ్, మ్యారేజ్ రిలేషన్షిప్ అండ్ బిజినెస్ గ్రోత్. అలాగే చాలా వరకు కూడా మీ కోవర్కర్స్ సహోద్యోగులతో కానీ కోవర్కర్స్తో స్మాల్ డిస్టర్బెన్సెస్ లాంటివి ఎక్కువ ఎలివేట్ అవుతూ ఉన్నాయి. కాబట్టి సో అంటే 7th హౌస్ అనేది లగ్నం అంటే మనం 7th హౌస్ అనేది మనం బయటికి వెళ్ళి ఎవరితో అయితే కలుస్తున్నామో వాడు మనకు అనుకూలంగా ఉంటే మన పని సాఫీగా అవుతుంది. మనం కలిసే నలుగురు అనుకూలించే వాళ్ళు కాదనుకోండి, బయటికి వెళ్ళినా ఎవరితో కూడా ఏ పని అయ్యే ఆస్కారాలు తక్కువ ఉన్నాయి. కాబట్టి చాలా సెన్సిటివ్గా డీల్ చేయాలన్నమాట ఎవరన్నా కలిసేటప్పుడు. బుధ గురువారాలు చూస్తే అష్టమ స్థానంలో చంద్రుడు, అలాగే రాహు యొక్క సంచారం ఆల్రెడీ అక్కడ జరుగుతూ ఉంది రాశి వాళ్ళకి. సో ఇక్కడ ఆల్రెడీ ఆ చంద్రరాహుల యొక్క కలయిక కాబట్టి కొంచెం ఏమన్నా వాటర్కి సంబంధించి వాటర్ ఇంటేకింగ్లో కొంచెం మనం మలినం కాకుండా కొంచెం ప్యూర్ వాటర్ని తీసుకోవటం కానీ, కొన్ని ఇన్ఫెక్షన్స్ వాటర్ వల్ల కానీ వచ్చే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి, తద్వారా కొంచెం హెల్త్ అప్సెట్ అనేది కనిపిస్తూ ఉంది. వారాంతం చూసినట్టు కనుక భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ శని అక్కడే ఉన్నారు. సో కాబట్టి చాలా వరకు కూడా ఇక్కడ రిస్ట్రిక్షన్ ఆఫ్ యువర్ ఫాదర్ హెల్త్, నాన్నగారి హెల్త్ విషయంలో అయినా మీరు లైఫ్లో గ్రో అయ్యే విషయంలో ఫైనాన్షియల్ స్ట్రకింగ్గా మీకు అనిపించడం, స్టాగ్రెంట్గా అనిపించడం, ఇలాంటి సిచ్యువేషన్స్ కొంచెం కర్కాటక రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఈ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకుంటా. ఇందాక ఫస్ట్లో నేను చెప్పినట్టు నవగ్రహ ప్రదక్షిణ 27 సార్లు నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి శివాలయ దర్శనం చేసుకోవటం చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.